హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ మనసుల బంధం. అనగనగా ఒక చిన్న గ్రామం. అక్కడ రాఘవయ్య అనే పెద్ద మనిషి, తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు సురేష్, సునీత, అలాగే తల్లిదండ్రులు అంతా కలిసి ఒక పెద్ద కుటుంబంలాగా జీవించేవాళ్ళు. అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇది ఒక చిన్న ప్రపంచం. రాఘవయ్య ప్రతిరోజు కూడా పొలానికి వెళ్ళి పొలం పనులు చేసుకునేవాడు. రాఘవయ్య కష్టపడి పనిచేసే రైతు. రాఘవయ్య ప్రతిరోజు ఉదయం కోడి కుయ్యగానే లేవడం, పొలానికి వెళ్ళడం, పిల్లల కోసం జీవనం గడపడం, ఇదే ఆయన రోజువారి పని. రాఘవయ్య తల్లి తండ్రి కూడా రాఘవయ్య లక్ష్మిలతోనే కలిసి ఉండేవారు. రాఘవయ్య తండ్రి రామయ్య, తల్లి రాజమ్మ ఇద్దరూ కూడా ఇంటిని చూసుకుంటూ పిల్లలకు కథలు చెప్తూ పిల్లలతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగా గడిచేది. పిల్లలతో ఎక్కువగా మాటలు చెప్పుకుంటూ ఆ ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఉండేవాళ్ళు. రాఘవయ్య కుటుంబంలో అందరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఎక్కువ. తాతయ్య మనవరాలు ఇద్దరూ ఎంతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. మనవడు మనవరాలతో తాతయ్య నాయనమ్మ ఇద్దరు కూడా మంచిగా కథలు చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసేవాళ్ళు. సురేష్ చదువులో చాలా బాగా ఉండేవాడు. ఇంజనీరింగ్ చదివి తండ్రికి మంచి ఇంటిని కట్టాలని కలలు కనేవాడు. సునీత మాత్రం చిన్నది, కానీ ఆమెకు డాక్టర్ అవటం అంటే చాలా ఇష్టం. సురేష్, సునీత పాఠశాలకు వెళ్ళేవాళ్ళు, బాగా చదువుకునేవారు. మీరు మంచిగా చదువుకుంటే మీ కుటుంబ భవిష్యత్తు మారుతుందని వాళ్ళ స్కూల్లో మాస్టర్ చెప్పేవాళ్ళు. మాస్టర్ చెప్పిన మాటలను పిల్లలిద్దరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని బాగా చదువుకునేవారు. అయితే పిల్లల ఫీజులు కట్టడానికి కూడా రాఘవయ్య దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఒక ఏడాది పంటలు తను ఆశించినట్టుగా పండకపోవడంతో ఇంట్లో డబ్బులు లేవు. పిల్లల ఫీజులు కూడా వేయలేమనిపించింది. రాఘవయ్య భార్య లక్ష్మి కన్నీళ్లు పెట్టుకొని అన్నది, మన పిల్లల చదువును ఆపకూడదు, ఏదైనా చేద్దాం. రాఘవయ్య తన దగ్గర ఉన్న 2 ఎద్దులను అమ్మాలని నిర్ణయించుకుంటాడు. అవి తనకి కన్న పిల్లల్లా ఉండేవి, కానీ పిల్లల భవిష్యత్తు కోసం వాటిని అమ్మాలని నిశ్చయించుకుంటాడు. సురేష్ ఇది చూసి బాధపడతాడు. నాన్న, ఇన్ని కష్టాలు పడకండి, నేను సాయంత్రం పని చేస్తానన్నాడు. కానీ రాఘవయ్య, నీ పని చదువుకోవడం, నా పని నిన్ను చదివించడం అని కఠినంగా చెప్పాడు. ఆ మాటలు సురేష్ జీవితాన్ని మార్చాయి. ఇలా రోజులు గడిచాయి. సురేష్ బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. మొదటి ఏడాది తనకొచ్చిన శాలరీతో సురేష్ ఒక మంచి ఇల్లు కట్టించాడు. పాత గుడిసెను చూసిన ప్రతిసారి పడే బాధ తనకి ఇంకా అవసరం లేదు. కొత్త ఇల్లు అయితే వాళ్ళ అమ్మా నాన్న కోసం కట్టించాడు. కుటుంబం అంటే ధనం కాదు, వస్తువులు కాదు, మనసులు కలిసే చోటు. త్యాగం, ప్రేమ, అండాదండే ఒక కుటుంబాన్ని నిలబెడతాయి. నీతి ఏంటంటే ప్రేమ, పరస్పర సహాయం, త్యాగం ఉన్న చోటే నిజమైన కుటుంబం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి సునీత కూడా బాగా కష్టపడి డాక్టర్ అవుతుంది. సునీత తమ గ్రామంలో పేద పిల్లలకు ఉచిత వైద్య శిబిరం పెట్టింది. కలిసి ఉంటే అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. ఇది ఇవాల్టి కథ. మీ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.